బాప్తిస్మం పొంది పరిశుద్ధపరచబడినోళ్ళు కూడా ఏదన్నా అడుగులు జారితే వాటి విషయంలో గుర్తుపట్టి ఒప్పుకొని మారు మనసు పొందితే సరే ఏముందిలే అని పాపానికి అలవాటు పడి కంటిన్యూ చేస్తే నానా విధాలుగా కోటింగ్ ఉంటుంది. ఎందుకంటే బళ్ళో చేరేవు కదా, బెత్తం ఆడతాడు, ఊరుకోడు. అలాగని బళ్ళోకి చేరలేదనుకో, ఇట్లాంటి కోటింగ్ మనకెందుకు, అసలు బళ్ళోకి రాకుండా ఉంటే గొడవ ఉండదు కదా అనుకుంటే చివరికి అడ్రస్ లేకుండా పోయే అవకాశం ఉంటుంది. ఎక్కడికి? నరకానికి. కాబట్టి నరకానికి వద్దు, పరలోకానికంటే బళ్ళోకి రా అంటాడు. అంటే సంఘంలోకి రా. సంఘంలోకి వచ్చినాక మళ్ళీ నా ఇష్టం వచ్చి టూర్ ఎగుతానంటే మళ్ళీ బెత్తం వాడతానంటాడు. బెత్తానికి భయపడి నేను రానంటే సరిపో పాతాళానికి అంటాడు. ఇప్పుడు చెప్పండి, పాతాళం కావాలా బెత్తం కావాలా? బెత్తమే కావాలని వాళ్ళు చేతులు ఎత్తండి. వాళ్ళు ఎత్తరేది చేతులు. వద్దా మీకు పాతాళం కావాలా?